హలో ఫ్రెండ్స్. 'ఆదిపురుష్' సినిమాలో మనకి ఈ సీక్వెన్స్ గుర్తుండే ఉంటది కదా! ఏంటి అంటే ఆహ్, లంకకి బ్రిడ్జ్ కడదామని వెళ్ళి రాముడు సముద్రుడిని పిలిచినప్పుడు సముద్రుడు రాడు. అప్పుడు కోపంతో బ్రహ్మాస్త్రం తీస్తాడు. దానికి భయపడి సముద్రుడు వణికిపోతూ రాముడి దగ్గరికొచ్చి రాముడు అడిగిన వరాలన్నీ ఇస్తారనమాట. ఓకే. ఆ తర్వాత సినిమాలో ఏంటి అంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని తీసి రాముడు వెనక్కి పెట్టేసుకుంటాడనుకుంటాను. కానీ రియాలిటీలో ఏంటి అంటే వాళ్ళు ఒక అసురులుంటారు. ఆ అసురుల్ని చంపేస్తారనమాట. ఆ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. రాముడికి, సముద్రుడికి ఈ డిస్కషన్ అయిపోయాక అంటే అగ్రీమెంట్‌కి వచ్చేసాక రాముడు అడుగుతాడనమాట. దెన్ రామ సెడ్, "ఓ అబోర్డ్ ఆఫ్ వరుణ, లిసన్ టు మీ. ఇన్ విచ్ లొకేషన్ షుడ్ ఐ అలో దిస్ అన్‌ఫెయిలింగ్ మైటీ యారో టు డిసెండ్?" ఓకే. అంటే నేను బేసిక్‌గా ఒకసారి బాణం తీసాక ఎక్కుపెట్టాక దీన్ని దింపకూడదు. సో, ఈ బాణాన్ని ఎక్కడ ఏం చేయాలి అనేది నువ్వు చెప్పు అంటాడనమాట. అంటే అప్పుడు సముద్రుడు ఆన్ హియరింగ్ ద క్వెషన్ ఆఫ్ రామ, ద మైటీ ఓషన్ సీయింగ్ ద బ్రిలియంట్ యారో లైక్ దీస్ వర్డ్స్ టు హిమ్. సో, ఇది మనకి యుద్ధకాండలో 22వ సర్గ అనమాట. సో, ఈ సీక్వెన్స్ మీరు చూడొచ్చు కావాలంటే. సో, ఇప్పుడు సముద్రుడు అంటాడు, "టు మై నార్త్ దెర్ ఈజ్ ఎ హోలీ ప్లేస్ కాల్డ్ ద్రుమకుల్య, ఫేమస్ లైక్ యూ, అండ్ యూ హ్యావ్ స్కోప్ టు యాక్ట్ దేర్." సో, నార్త్‌లో ద్రుమకుల్య అనే ప్లేస్ ఉంది. అక్కడ నువ్వు ఈ బాణాన్ని వదలొచ్చు అంటాడనమాట. ఎందుకు అంటే అక్కడ మరాడర్స్ ఆఫ్ టెరిఫిక్ యాక్షన్, అంటే పాపాత్ములు, హూ ఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్స్, దేవతలకి శత్రువులు, హూస్ చీఫ్ ఈజ్ అభిరస్, వాళ్ళ చీఫ్ అభిరస్ అంట. సో, వాళ్ళందరూ అక్కడ ఉంటూ ఈ సముద్రపు నీళ్లు తాగుతున్నారంట. ఓకే. సో, రామ, ఐ కాంట్ టాలరేట్ ద టచ్ ఆఫ్ వన్స్ హూ ఆర్ సిన్ఫుల్ ఇన్ యాక్షన్, దేర్ ఫోర్ యువర్ అన్ఫెయిలింగ్ యారో కెన్ బి రిలీజ్డ్ ఆన్ దెమ్. అంటే నాకు ఈ పాపాత్ముల తాకిడి నాకు చాలా బాధగా ఉంది అంటాడు. అంటే బేసిక్గా ఈ అన్టచబిలిటీ, అంటరానితనం అప్పటినుంచే ఉందన్నమాట. సో, వీళ్ళేమో పాపపు జన్మ కాబట్టి శూద్రులు, దళితులు వీళ్ళు టచ్ చేయకూడదు, అంటరాని వాళ్ళుగా ఉండాలి అంటారు. ఇక్కడేమో ఈ పాపాత్ములు నన్ను తాగుతుంటే నాకు బాధేస్తుంది అంటారు. ఓకే. నెక్స్ట్, ఆన్ హియరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఆఫ్ సాగర అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ సీయింగ్ హిమ్, రామ లెఫ్ట్ ఆఫ్ ద సుప్రీం యారో గ్లోయింగ్. అంటే అలా సముద్రుడిని చూస్తూ ఇలా బాణం వదులుతాడు. అది వదిలేస్తాడనమాట. అది ఎక్కడ అంటే, బై ద లెటింగ్ డౌన్ ఆఫ్ ద డాట్ ద రిజెంబుల్డ్ గ్లో ఆఫ్ ఇంద్రాపర్, ద ల్యాండ్ వాస్ పాపులర్లీ నోన్ యాజ్ మరకాంతారా, మార్వార్ అండ్ బికనీర్ రీజియన్ ఆఫ్ రాజస్థాన్. సో, ఈయన ఇక్కడ బాణం వేసినప్పుడు అది ఎక్కడ పడిందో దాన్ని మరకాంతారా అంటారనమాట, ఆ ప్లేస్ని. అది ఎక్కడ? రాజస్థాన్లో. కానీ నాకు డౌట్ ఏంటంటే రాజస్థాన్లో సముద్రం ఎక్కడుందా అని. ఎందుకంటే ఈ ట్రాన్స్లేట్ చేసిన ఆయన మనకి పైన ఇది చూస్తే మర్డరర్స్ ఆఫ్ టెరిఫిక్ యాక్షన్ హూ ఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్స్ హూస్ చీఫ్ ఈజ్ అబిరస్, లివింగ్ దేర్ డ్రింకింగ్ మై వాటర్, పెర్ఫార్మింగ్ సిన్ఫుల్ యాక్ట్స్. అంటే మైలో బ్రాకెట్లో ఓషన్ పెట్టాడు కాబట్టి రాజస్థాన్ దగ్గర ఓషన్ ఎక్కడుందో మరి మనకి తెలియదు. అయితే మొత్తానికి ఏమవుతుందంటే పడేస్తారు. తర్వాత అక్కడ బావి వస్తుంది, ఆ బావిలో నుంచి నీళ్ళు వస్తాయి అని చెప్తారు. ఇంతకీ ఆ ప్లేస్ని ఎలా అంతం చేశాడు రాముడు, ఆ బాణం ఎలా అంతం చేసింది అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. దేర్ ఆఫ్టర్ వెన్ దట్ ల్యాండ్ ఆఫ్ ద్రుమకూల్యం వాజ్ బర్న్ట్, ఓకే, ద లార్డ్ ఆఫ్ రివర్స్ లుక్డ్ ఎట్ రామ హూ వాజ్ లర్న్డ్ ఇన్ ఆల్ శాస్త్ర స్పోక్ దీస్ వర్డ్స్. సో, బేసిక్గా ఆ బ్రహ్మాస్త్రం వెళ్ళి ఆ ద్రుమకూల్యం అనే ఆ ప్రాంతం మొత్తాన్ని తగలబెట్టేసింది అనమాట. ఎందుకు అంటే అక్కడ అసురులు ఉన్నారు అని చెప్పి. అంటే ఒక యుద్ధనీతి కానీ, ఒక వార్నింగ్ కానీ, ఒక సందేశం కానీ ఏం లేదు. ఒక రాయబారం కానీ, అంటే మీరు పాపాలు చేస్తున్నారు ఆపండి, లేకపోతే యుద్ధం వస్తుంది అని కానీ, లేకపోతే యుద్ధనీతిలో కూడా ఆడోళ్ళని పిల్లల్ని చంపకూడదు. కానీ ఇక్కడ మాత్రం ఈ బాణం వెళ్ళి అందరినీ కాల్చిపడేసింది అనమాట, ల్యాండ్ మొత్తాన్ని. అంతే, ఎవరినైనా చంపాలి అనుకుంటే వాళ్ళ మీద అసురులని స్టాంప్ వేసి చంపేయచ్చు అనమాట. ఆ రాసినోడు ఎట్లా రాశాడో, ఈ దీంట్లో ఏం దైవత్వం ఉందో, ఈ చదువుకున్న వాళ్ళకి ఎలా అర్థం చేసుకుంటున్నారో, ఇలాంటివి రామాయణంలో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. మనకేంటంటే అందుకే మనకి రామాయణంలో చాలా సీన్స్ మనకి తెలియదు కూడా, ఉన్నాయా అనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే అవన్నీ చూసామనుకోండి మనకే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, అసలు ఏంది అని చెప్పేసి.
అంటే ఇప్పటికి ఉన్న సీన్స్ గూడా చాలా వరకు ఎవరు చదవరు. అంతా దీన్ని కొన్ని వందల సంవత్సరాలుగా బ్యూటిఫై చేస్తూ ఒక మధుర కావ్యంలాగా, ఒక అందమైన కథలా మనకి చూపిస్తారు గానీ, ఇలాంటి చిత్రాలు, విచిత్రాలు చాలా ఉంటాయన్నమాట. హ్మ్. ఆహ్, ఇం ఇ అంటే నోరెత్తితే ధర్మం ధర్మం అంటారు. కానీ ఇది చూడండి, కొన్ని లక్షల మందిని అలా అవలీలగా ఒక బాణం యేసేసి మొత్తం ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు, ఇంకా ఈ అందరిని ఒక్క బాణంతో చంపేసాడనమాట. హ్మ్. అంటే ఆయన వాల్మీకి ఫోకస్ పెట్టల. వాళ్ళు ఎలా చచ్చిపోయారు, కొంతమంది కాళ్ళు కాలి, చేతులు కాలి, కళ్ళు పోయి అలా చచ్చిపోయారా? లేకపోతే ఏంటి అనేది ఇంకా ఆయన మన ఊహకు వదిలేసాడనమాట. అది ఫ్రెండ్స్ సంగతి.